ఏమండి, ఒక రకంగా చూస్తే మరి ఆయన కావాలని భూమి మీదకి వచ్చిందే దుష్ట సంహారం చేయడానికి, భూభారం తగ్గించడానికి. కాబట్టి ఆయన అనుకున్నట్టుగా మహాభారత యుద్ధం వచ్చేట్టు చేశాడు. మరి ఇంకో పక్కన రాయబారానికి వెళ్ళడం షో కోసం వెళ్ళాడా, పైకైనా ఇదంతా నటననా? వెంటనే వస్తుందిగా డౌటు. మహాభారతంలో మనం జాగ్రత్తగా చూస్తే తెలిసేది ఏంటంటే, మానవుడిగా యుద్ధం ఆపడానికి ఎంత ప్రయత్నం చేయాలో అంత మ్యాక్సిమం ప్రయత్నం చేశాడు. అక్కడెక్కడ రాజీ పడలేదు. అంటే కారణం ఏంటంటే, అలా ప్రయత్నం చేసినప్పుడు వాళ్ళలో మార్పు వచ్చిందనుకోండి, కథ మారుతుందని అర్థం. ఎంత దాకా చివరికి ట్రై చేశాడంటే, చివరికి కర్ణుడిని కూడా రిక్వెస్ట్ చేశాడు ఆయన విడిగా. ఏది, ఆ సభ అయిపోతూనే ఆయన చేసిన ఫస్ట్ పని ఏంటంటే, కృష్ణుడు రథం ఎక్కించుకొని తీసుకెళ్తాడు కర్ణుడిని. కృష్ణుడు తీసుకెళ్ళి ఎంతో చెప్పి చూస్తాడు కర్ణుడికి కూడా. ఆ కర్ణుడు ఆశ్చర్యపోయే సంఘటన. ఇప్పటిదాకా కర్ణుడు అనగానే సినిమాల్లో చూసిన దాన్ని బట్టే మనకి తప్ప ఒరిజినల్ చదవడం అనేది ఉండదు కాబట్టి కర్ణుడు అనగానే ఒక ఇదిలో ఉంటాం. కర్ణుడు స్వయంగా చెప్పిన మాట ఏంటంటే, ధర్మరాజు సాక్షాత్తు ధర్మస్వరూపుడు, అర్జునుడు మహనీయుడు, భీముడు మహనీయుడు, డైరెక్ట్గా అన్నీ చెప్పాడు. అందులో చెప్పి ఎవరెవరేమిటో మొత్తం చెబుతాడు. ఫ్యూచర్లో జరగబోయే యుద్ధంలో ఎవరి చేతిలో ఎవరు మరణిస్తారో కూడా చెప్పాడు అక్కడ. ద్రోణుడు ఎవరి చేతిలో మరణిస్తాడు, భీష్ముడు ఎవరి చేతిలో మరణిస్తాడు, మొత్తం చెప్పేశాడు కర్ణుడు. వేదవ్యాసుడి భారతంలోనే కౌరవులు మొత్తం వధింపబడతారు, ఇది మాత్రం మన ఇద్దరి మధ్య ఉంచి ఎక్కడ మాట్లాడవకని కూడా అంటాడు అక్కడ. సర్వనాశనం అవుతారు కౌరవులు నాకు తెలుసు, కానీ నేను ఇటు రాలేను, అటే ఉంటాను. కుంతి పుత్రుడు తాను అని మొట్టమొదట వాడికి తెలియజేసింది కృష్ణుడు. నువ్వు ఇలా కుంతికి పుట్టినటువంటి వాడివి సూర్యుడి యొక్క దీనివల్ల అని కృష్ణుడు చెప్పాడు. కృష్ణుడు యాచించాల్సిన పర్లేదు. ఎందుకు యాచించాడంటే, యుద్ధం రాకుండా ఉంటే జనక్షయం జరగకుండా ఉంటుంది, శాంతి ఉంటుందని ఆ ఒక్కదాని కోసమే కృష్ణుడు కర్ణుడిని అడిగాడు. అది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. అడిగినప్పుడు కర్ణుడు ఈ విషయం కనుక ధర్మరాజు తెలిస్తే ధర్మరాజు తప్పకుండా జ్యేష్ఠుడు రాజు అవ్వాలి కాబట్టి నన్నే సింహాసనం కూర్చోబెడతాడు, కానీ నేను అర్హుడిని కాదు, పరిపాలించే అర్హత వాడికే ఉంది, ధర్మరాజుకే. ఎందుకంటే అంతటి ధర్మపరుడైనటువంటి వాడు, సత్యము ధర్మాని కోసం అసలు ఎప్పుడు వెనకాడేటువంటి వాడు. అందుకని పొరపాటున వాడు ధర్మరాజుకి తెలియకూడదనండి. కుంతి జ్యేష్ఠపుత్రుడు నేననే విషయం వాడికి తెలియకూడదు. తెలిస్తే మాత్రం ఈ రాజ్యం సింహాసనం మీద బలవంతాన్ని కూర్చోబెడతాడు, నాకు అర్హత లేదని చెప్పాడు కర్ణుడు. ఈ వ్యాస భారతం జాగ్రత్తగా చదువుకుంటే అర్థం.